హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఎప్పుడు చేసుకునేటువంటి టిఫిన్స్ ఉప్మా మామూలుగా, తర్వాత అవి కాకుండా ఉప్మాలోనే మరొక వెరైటీ మీకు చూపించబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూద్దాము. బియ్యపు రవ్వ ఒక గ్లాస్ నిండా తీసుకోండి. కొంత పెసరపప్పును కూడా దానికి కావలసిన ప్రపోర్షన్‌లో లేదా 1/4 వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిర్చి, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, తర్వాత అల్లం ముక్కలు, మినపప్పు, ఆవాలు, జీరా, శనగపప్పు ఇటువంటి వాటి అన్నిటిని పోపు సామాను తీసుకోండి. స్టవ్ వెలిగించేసి మూకుట్లో ఈ పోపు సామాను నూనె వేసేసి ఈ పోపు సామాన్లన్నీ చక్కగా దోరగా వేయించుకోండి. ఆ దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకునేటువంటి ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేయండి. కొంచెం వేగిన తర్వాత సాధారణంగా బియ్యపు రవ్వకి 1-2 నీళ్ళు సరిపోతాయండి. కాకపోతే ఇక్కడ మనం పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఆ తర్వాత పెసరపప్పు మీకు కావాలి అంటే పోపులో అయినా వేసుకోండి, లేదా ఇప్పుడు నీళ్ళు అనేది యాడ్ చేసిన తర్వాత అయినా వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. బాగా నీళ్లు మరిగిన తర్వాత సన్నగా రవ్వ పోసుకున్నా పర్వాలేదు, లేదా ఒకేసారి పోసేసి మాదిరిగా మీద కలియబెట్టుకున్నా కూడా సరిపోతుందండి. అంతే. బాగా దగ్గరికి వచ్చేదాకా చూడండి. ఆ తర్వాత కొంచెం పొడిగా అవ్వడం కోసం సిమ్ పెట్టేసి లేదా 1 లేదా 2 నిమిషాలు కనుక పెట్టినట్టయితే చక్కగా మనకి పొడి పొడిగా ఉండేటువంటి బియ్యపు రవ్వ ఉప్మా అనేటువంటి రెడీ అవుతుందండి. ఇది రొటీన్కి కొంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా పెసరపప్పు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇష్టంగా తినేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.